కైలాస పర్వతం శివసతి కళ్యాణం తర్వాత అక్కడ ఒక అపూర్వమైన శాంతి నెలకొంది. సృష్టిలో ఎక్కడా లేని ప్రశాంతత కైలాసం ప్రతి గాలిలోనూ విరాజిల్లుతుంది. సతి ప్రతిరోజు శివ సేవలో లీనమై ఉంటుంది. శివుడు ఆమెను ప్రేమతో, కరుణతో చూస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇప్పుడే కాదు, యుగయుగాలుగా ఉన్న బంధం. కానీ విధి ఎప్పుడూ నిశ్శబ్దంగా రాదు. అది ముందుకు సంకేతాల రూపంలో వస్తుంది. ఒకరోజు సతి కైలాస పర్వత అంచుల వద్ద నిలబడి ఉండగా ఆకాశ మార్గంలో దేవతలు, ఋషులు, గంధర్వులు ఒకే దిశగా ప్రయాణిస్తూ కనిపిస్తారు. వారి ముఖాల్లో ఉత్సాహం ఉంది, కానీ ఆ ఉత్సాహంలో ఏదో గంభీరత కూడా ఉంది. సతీ మనసులో సందేహం కలుగుతుంది. ఇంతమంది దేవతలు ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారు అని. ఆమె ఒక ఋషిని అడుగుతుంది. ఆ ఋషి చేతులు జోడించి ఇలా అంటాడు: అమ్మ, నీ తండ్రి దక్షుడు మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు. అందుకే దేవతలందరూ యజ్ఞశాలకు వెళ్తున్నారు. సతీ ముఖంలో క్షణం పాటు ఆనందం మెరుస్తుంది. తండ్రి యజ్ఞం, కుటుంబం, పితృగృహం అని అనిపిస్తుంది. ఆమె వెంటనే అడుగుతుంది, అయితే నా మహాదేవుడు కూడా వస్తున్నాడా అని. ఆ ఋషి మాటలు చెప్పడానికి సంకోచిస్తాయి. చివరకు నెమ్మదిగా అంటాడు: అమ్మ, దక్షుడు శివుణ్ణి ఆహ్వానించలేదు అని. ఆ ఒక్క వాక్యం సతీ హృదయాన్ని లోపల నుంచి చీల్చేస్తుంది. ఆనందం ఒక్కసారిగా ఆగిపోతుంది. మనసులో ఒక భారమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. సతీ వెంటనే శివుని వద్దకు వెళ్తుంది. నెమ్మదిగా ఆయన ఎదుట కూర్చొని తన గుండెల్లో ఉన్న బాధను బయటపెడుతుంది. ప్రభు, నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, అందరినీ ఆహ్వానించారు, కానీ మీకు ఆహ్వానం రాలేదు అని అడుగుతుంది. శివుడు ఏమాత్రం ఆశ్చర్యపడదు. ఆయనకు దక్షుని మనసు బాగా తెలుసు. ప్రశాంతంగా ఇలా అంటాడు: సతీ, దక్షుని అహంకారం ఇంకా తగ్గలేదు. ఆహ్వానం లేని చోటుకు వెళ్ళడం ధర్మం కాదు అని. కానీ సతి మనసులో తుఫాను. ఆమె కూతురు కూడా, భార్య కూడా ఇలానే అనిపిస్తుంది కదా. ప్రభు, అది నా పితృగృహం. తండ్రి యజ్ఞం జరుగుతుంటే నేను వెళ్ళకపోతే నా అంతరాత్మ నన్ను క్షమించదు అని అంటుంది. ఈ మాటల్లో బాధ, ప్రేమ, బాధ్యత కూడా ఉంటుంది. శివుడు కొద్దిసేపు మౌనంగా ఉంటాడు, ఏదో అపశకునం తన హృదయాన్ని తాకుతున్నట్టుగా. చివరకు నెమ్మదిగా అంటుంటాడు: నీ మనసు చెప్పింది చేయి సతీ, కానీ ఈ ప్రయాణం సుఖాంతం కాదని నా హృదయం చెబుతోంది. అదే, నీతో పాటు నేను నందిని పంపిస్తాను. సతి నందిపై కూర్చొని యజ్ఞశాల వైపు బయలుదేరుతుంది. కైలాసం వెనుక మిగులుతుంది. ముందు మాత్రం విధి సిద్ధంగా ఉంటుంది. సతి యజ్ఞశాలలో అడుగు పెట్టగానే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా మౌనంగా మారిపోతారు. ఎవరు స్వాగతం చేయరు, ఎవరు ముందుకు రారు. దక్షుడు కోపంతో లేచి అహంకారంతో నిండిన మాటలు మాట్లాడతాడు. శివుడు ఎవరు? శ్మశానవాసి, అసంస్కృతుడు. అతనికి యజ్ఞానికి అర్హత లేదు. ఇలాంటి మాటలు సతీదేవి చెవిన పడ్డాయి. ఆ మాటలు సతీ హృదయాన్ని మాత్రమే కాదు, ఆమె ఆత్మను కూడా కాల్చేస్తాయి. ఆ క్షణంలో ఆమె కూతురు కాదు, భార్య కాదు, బాధ్యత కాదు, ప్రేమ కూడా కాదు, ఆమె ఒక శక్తిగా మారిపోయింది. ఆమె స్వరం యజ్ఞశాల అంతా మారిమోగుతుంది: దక్ష, నీవు అవమానించిన వాడు పరమేశ్వరుడు. నీ అహంకారమే నీ పతనానికి కారణం అని బీభత్సంగా ఆమె యొక్క స్వరంతో యజ్ఞశాల అంతా మారుమోగేటట్టుగా విజృంభించింది. ఇక సతి అక్కడ నిలబడలేదు. శివ అవమానం ఆమెకు జీవితం కన్నా పెద్ద. ఆమె యజ్ఞ అగ్ని వైపు నడుస్తుంది.
ఆమె ప్రతి అడుగు లోకాన్ని కంపింపచేస్తుంది. ఈ శరీరం శివ అవమానాన్ని భరించలేకపోయింది. శక్తిగా తిరిగి వస్తాను అని యజ్ఞంలోకి ప్రవేశించింది అని చెప్పి ఆమె అగ్నిలోకి ప్రవేశించింది. ఆ క్షణం లోకం నిశ్శబ్దమవుతుంది. ఈ దూరంగా ఉన్న కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడు ఒక్కసారిగా కంపించిపోతాడు. ఏదో శక్తి తన నుంచి వీడిపోయిందని ఆయన అంతరాత్మ గ్రహిస్తుంది. కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతూ ఉంటాయి. ప్రేమ, బాధ, ఆవేదన. శివుడు నెమ్మదిగా లేచి జటలు ఎగిరాయి. త్రిశూలం కంపించింది. ఇది తాండవం కాదు, ఇది తాండవానికి ముందున్న వినాశనానికి సంకేతం. సతి వియోగం ఈ శివుని గుండెల్లో అగ్నిలా మండింది. శివుడు నెమ్మదిగా లేచాడు. జటలు విరుచుకుపడ్డాయి. కళ్ళల్లో కారుణ్యం కాదు, రౌద్రం వెలిగింది. త్రిశూలం చేతిలో కంపించింది. ప్రతి శ్వాసలో లోకం ఒక్కసారిగా కుదిపివేయబడింది. ఇది నృత్యం కాదు, ఇది శివుడి ఆవేదనకు రూపం. ఒక్క అడుగు పడితే భూమి కంపించింది. ఒక్క తాళం పడితే ఆకాశం చీలింది. ఢమరుక ధ్వని సృష్టినే హెచ్చరించింది. ఈ తాండవం కోపం కోసం కాదు, న్యాయం కోసం, అహంకారాన్ని కూల్చడానికి. ఇది విధ్వంసం కాదు, ధర్మానికి దారివేసే ఉగ్ర సత్యం. ఇదే రౌద్ర తాండవం. ఇదే శివుడి హెచ్చరిక.